ఈరోజు బిగ్ బాస్లో ఫస్ట్ ప్రోమోలో చూపించిన విధంగా మాధురి గారికి బర్నీ గారికి చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ గురించి మనం ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రమోషన్ టాస్క్ ఒకటి జరుగుతుంది. అందులో కుటుంబ సభ్యులందరూ 2 టీములుగా డివైడ్ అయి ఉంటారు. టీం ఏలో పవన్, టీం బిలో మాధురి గారు ఆ టాస్క్లో పాల్గొంటారు. టీం ఏ పవన్ వాళ్ళది టీం విన్ అవుతుంది. విన్ అయ్యి వాళ్ళు బిర్యానీ గెలుచుకుంటారు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు బిర్యానీ తింటూ ఉన్న సమయంలో మాధురి గారు ప్లేట్ తీసుకొని వస్తుంటే బర్నీ గారు ఒక్క నిమిషం ఆగండి మాధురి గారు, టీం ఏ వాళ్ళు అందరూ తినలేదు, వాళ్ళందరికీ పీసెస్ ఇంకా రాలేదు, వాళ్ళకి డివైడ్ చేసిన తర్వాత మీకు ఇస్తానని చెప్పేసి బర్నీ గారు అనడంతో మాధురి గారు ఫీల్ అయిపోయి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత మళ్ళీ బర్నీ గారు రండి మాధురి గారు అంటే మాధురి గారు నాకు వద్దు, తేనుపులు వస్తున్నాయి అని చెప్పేసి ఆమె తిరస్కరిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం జరుగుతుందంటే మధ్యలో దివ్య ఉండి ఒక్క నిమిషం నేను మాట్లాడతానని చెప్పేసి దివ్య ఎంటర్ అవుతే, వద్దమ్మా నన్ను ఆయన అడిగారు బర్నీ గారు, నేను ఆయనకు సమాధానం చెప్పాను, మధ్యలో నువ్వేం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మాధురి గారు పక్కకు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మొత్తంగా మనం ఈ గొడవలో గమనించినట్లయితే బర్నీ గారు అలా ఆమెను మాధురి గారు తినడానికి వచ్చినప్పుడు ప్లేట్ తీసుకొని వచ్చినప్పుడు ఆపకుండా ఉండింటే బాగుండేది. ఎందుకంటే మనం అన్నం తినడానికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అట్లా ఆపితే ఎవరైనా ఫీల్ అవుతారు. కాబట్టి బర్నీ గారు అలా అనకుండా కనీసం పీసెస్ వేయకున్నా కానీ బిర్యానీ వడ్డించి ఆ రైస్ తింటూ ఉంటే తర్వాత అందరికి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ పీసెస్ వేసినా కానీ ఆమె అంత ఫీల్ అయ్యి ఉండేది కాదు. ఇక్కడ బర్నీ గారు కూడా టీం అందరి గురించి ఆలోచించి, అంటే మెయిన్గా విన్ అయిన వాళ్ళు ఇంకా తినలేదని చెప్పేసి ఆలోచించి ముందుగా వాళ్ళకు వేయాలన్న ఉద్దేశంతోనే అన్నాడు. ఇక్కడ మాధురి గారి తప్పు కూడా లేదు. ఆమె తినడానికి వచ్చినప్పుడు అలా మొహం మీదే కాసేపు ఆగండి అంటే ఆమె ఫీల్ అవ్వడంలో కూడా ఇక్కడ తప్పు లేదనమాట. మొత్తానికైతే ఈ గొడవలో బర్నీ గారిది కొద్దిగా తప్పుగా నాకైతే అనిపించింది. ఈ విషయంలో కనుక మీరు కూడా ఏకీభవిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి. అలాగే మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.